ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిలో తన ఆధిపత్యాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తూనే వస్తున్నారు. తమ వారికి టికెట్లు ఇచ్చుకునే క్రమంలో మిగిలిన రెండు పార్టీలను చంద్రబాబు శాసిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తన వారికి టికెట్లు ఇప్పించుకునే విషయంలో బాబు అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి బలం చేకూర్చే మరో అంశం తెరపైకి వచ్చింది. అవును, కూటమిలో భాగంగా జనసేనకు 21, బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. చంద్రబాబు ప్రధానంగా జనసేనకు కేటాయించిన కీలక స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులే పోటీ చేస్తున్నారని, బీజేపీకి కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ పాత కాపులకే పెద్దపీట వేశారని చర్చ జరుగుతోంది. ఈ సమయంలో తాజాగా అనపర్తి అంశం తెరపైకి వచ్చింది. ఈ టికెట్ బీజేపీ ఖాతాలో ఉన్నప్పటికీ పోటీ చేయబోయేది మాత్రం టీడీపీ నేతే అని టాక్ వినిపిస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నుంచి టీడీపీ తరపున ఎట్టి పరిస్థితుల్లోనూ తానే పోటీ చేస్తానంటూ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి వెళ్ళింది. దీంతో బీజేపీ అభ్యర్థిగా శివరామకృష్ణంరాజు పేరును ఆ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. అయినా కూడా ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలానే నల్లమిల్లి ప్రయత్నిస్తూ అదే మాటపై నిలబడ్డారు. ఈ సమయంలో బీజేపీ తరపున నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని తమ పార్టీలో చేరాలని బీజేపీ ఆహ్వానించిందని తెలుస్తోంది. దీంతో ఆయన కూటమి జెండాలతో ప్రచారం తీవ్రతరం చేశారని చెబుతున్నారు. నల్లమిల్లి బీజేపీలో చేరడం ఇక లాంఛనమే అనే చర్చ ప్రారంభమైంది. కాగా వైఎస్ఆర్ జిల్లాలో బద్వేలులో బీజేపీ నాయకుడు సురేష్ను పక్కన పెట్టి టీడీపీ నాయకుడు రోషన్నను అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా అనపర్తి మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజును కూడా పక్కన పెట్టేసి టీడీపీ ఇన్ఛార్జ్ రామకృష్ణారెడ్డికి సీటు ఇచ్చేందుకు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. దీంతో పురంధేశ్వరి పవన్ల పుణ్యమా అని కూటమి మొత్తం పసుపు రంగులోకి మారిపోయిందనే కామెంట్లు వినిపిస్తూ ఉండడం గమనార్హం. ఇదే సమయంలో చంద్రబాబు తన నేతలకు టికెట్లు ఇచ్చే విషయంలో బీజేపీ జనసేనలను బాగానే మేనేజ్ చేయగలుగుతున్నారని ఒకరంటే, ఏపీలో బలపడ్డానికి బీజేపీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందనే మాటలు వినిపిస్తున్నాయి.